ఓకే స్టూడెంట్స్, ప్రిన్సిపల్ ఐడియల్స్ డెఫినేషన్ చెప్పాం కదా. ఆ ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్ తర్వాత క్లాస్ ఇది. నెక్స్ట్ థియరం చూడండి. ఏ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఏ ఫీల్డ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాలి. అంటే ఏంటంటే ఎఫ్కి ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ప్రిన్సిపల్ ఐడియల్స్ అయితే కనుక దాన్ని మనం ఏం చెప్తామంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్తాం. ఓకేనా? చూడండి, ఏ ఫీల్డ్ ఎఫ్ హ్యాస్ ఓన్లీ టూ ఐడియల్స్. ఫీల్డ్ ఎఫ్ హ్యాస్ ఓన్లీ టూ ఐడియల్స్, దట్ ఈస్ ద ప్రాపర్ ఐడియల్స్. అవి ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇట్ సెల్ఫ్. ఈ టూ ఐడియల్స్ తీసుకున్నాం. ఈ టూ ఐడియల్స్ ప్రిన్సిపల్ ఐడియల్స్ అయితే దీన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్తాం. ఆల్రెడీ మనకు జీరో ఐడియల్ నేర్చుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుంటే ద జీరో ఐడియల్ సింగిల్టన్ జీరోతో జనరేట్ అయిన ఒక ఐడియల్, ఇది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. నెక్స్ట్ ద యూనిట్ ఐడియల్. యూనిట్ ఎలిమెంట్ అన్నది ఫీల్డ్లో కంపల్సరీగా ఉంటుంది కదా, వన్తో జనరేట్ అయిన సెట్. అంటే టూ ఐడియల్స్ ఉంది, జీరో ఐడియల్ అండ్ యూనిట్ ఐడియల్. ఇవి రెండు ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతున్నాయి కాబట్టి మనం క్లియర్గా ఈ ఎఫ్ అనే ఫీల్డ్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అనొచ్చు. ఎఫ్కి సంబంధించి టూ ఐడియల్స్ ఉన్నాయి. ఎఫ్కి సంబంధించి టూ ఐడియల్స్ ఏంటి, సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్. ఈ టూ ఐడియల్స్ కూడాను ప్రిన్సిపల్ ఐడియల్స్ అయింది. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి, ఏదైనా ఎలిమెంట్తో జనరేట్ అవ్వాలి. ఇక్కడ జీరోతో జనరేట్ అవుతుంది, ఇక్కడేమో వన్తో జనరేట్ అవుతుంది. సో ఈ రెండు, ఇది జీరోతో వన్తో జనరేట్ అవుతుంది కాబట్టి వీటిని మనం ప్రిన్సిపల్ ఐడియల్స్ అని చెప్పొచ్చు. సో ప్రిన్సిపల్ ఐడియల్స్, యూకి సంబంధించి టూ ఐడియల్స్ ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతుంది కాబట్టి వీటిని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పొచ్చు. సేమ్ అదే, ద టూ ఐడియల్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ప్రిన్సిపల్ ఐడియల్స్. ద టూ ఐడియల్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ప్రిన్సిపల్ ఐడియల్స్. ప్రిన్సిపల్ ఐడియల్స్, ఎఫ్కి సంబంధించిన రెండు ఐడియల్స్ ప్రిన్సిపల్ ఐడియల్స్ అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ దే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది థియరం. నెక్స్ట్ థియరం, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్ అనేది ఏంటంటే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పమంటున్నాడు. దాన్నే వేరే రకంగా అడగచ్చు. ఎవ్రీ ఐడియల్ ఆఫ్ జెడ్కి సంబంధించిన ప్రతి ఐడియల్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. రెండు ఒకటే. జెడ్కి ఎన్నైతే ఐడియల్స్ ఉన్నాయో అవన్నీ ప్రిన్సిపల్ ఐడియల్స్ అని చెప్పినా దాన్ని మనం ఏం చెప్తాం, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్తాం. అలాగే ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పేసిన అంటే జెడ్కి సంబంధించి ఎన్నైతే ఐడియల్స్ ఉన్నాయో అవి తీసుకొని అవి ప్రిన్సిపల్ ఐడియల్స్ అవుతుంది. అంటే యు అనేది జెడ్కి సంబంధించిన ఐడియల్ అయితే, ఆ యూలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఏదో ఒక ఎలిమెంట్తో జనరేట్ అవ్వాలి. అంటే ఏ ఇంటూ సమ్ ఎలిమెంట్స్, ఏ మల్టిపుల్స్ కానీ బి మల్టిపుల్స్ కానీ ఇవన్నీ చేస్తే థియరం కంప్లీట్ అవుతుంది. సో దానికోసం మనం ఏం తీసుకున్నామంటే క్లియర్లీ ఆల్రెడీ మనం ఇదివరకు ప్రూవ్ చేసాం. జెడ్ అనేది ఏంటంటే ఇంటీజర్స్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుందని ఫస్ట్ యూనిట్లో ప్రూవ్ చేసాం. అది రాసాం ఇక్కడ క్లియర్లీ. జెడ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆల్రెడీ మనకు తెలుస్తుంది కాబట్టి క్లియర్గా రాసాం. ఆల్రెడీ మన దగ్గర థియరం ఉంది. అది క్లియర్లీ జెడ్ ఈజ్ ఏ ఇంటీజర్స్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ మనకు తెలిసింది రాసాం. నెక్స్ట్, జెడ్ అనేది కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయింది. ఇప్పుడు ఏంటంటే జెడ్కి సంబంధించి ఒక ఐడియల్ తీసుకోండి. యూబిఏ అన్ ఐడియల్, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్. జెడ్కి సంబంధించి ఒక ఐడియల్ యూ తీసుకున్నాం. సపోజ్ ఈ యు అనేది ఇంప్రాపర్ ఐడియల్ ఆఫ్ జెడ్ అయిందనుకోండి. జెడ్కి సంబంధించి ఒక ఐడియల్ తీసుకున్నాం, అది ఇంప్రాపర్ ఐడియల్ అయితే, ఇంప్రాపర్ ఐడియల్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సింగిల్టన్ జీరో అండ్ ఇట్ సెల్ఫ్, దాన్ని ఇంప్రాపర్ ఐడియల్ అంటాం. మనం తీసుకున్న ఒక ఐడియల్ ఇంప్రాపర్ ఐడియల్ అయితే అంటే యూ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో ఆర్ ఇట్ సెల్ఫ్ అంటే జెడ్ అయినా అవుతుంది. ఓకేనా? ఓకే, దెన్ క్లియర్లీ అది ఇంప్రాపర్ ఐడియల్ అయితే దెన్ క్లియర్లీ యూ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. ఇందాక థియరం చేసాం కదా మనం, సింగిల్టన్ జీరో ఇట్ సెల్ఫ్ తీసుకొని దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ అని చెప్పాం కదా, దాని నుండి ఇది క్లియర్గా రాసాం. దెన్ క్లియర్లీ యూ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐడియల్. యు అనేది ప్రిన్సిపల్ ఐడియల్.
ఆ థియరంని బేస్ చేసుకొని రాసాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఎజ్యూమ్ చేసుకుంటున్నామంటే లెట్ యూ బీ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్. యు అనేది ఆల్రెడీ దేనికి జెడ్కి సంబంధించిన ఐడియల్ అని చెప్పేసి తీసుకున్నాం. అయితే ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ సింగిల్టన్ జీరో ఇట్ సెల్ఫ్ అని చెప్పాం కదా. సింగిల్టన్ జీరో అనుకోండి డైరెక్ట్గా అది ప్రిన్సిపల్ ఐడియల్ అయిపోతుంది. ఇట్ సెల్ఫ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు సమ్ మల్టిపుల్స్గా రాయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏమి ఎజ్యూమ్ చేసుకున్నామంటే యూ బీ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ సచ్ దాట్ యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో. సింగిల్టన్ జీరో కాదంటున్నాం అంటే ఏంటి, సింగిల్టన్ ప్రాపర్ ఐడియల్ అని చెప్పాం. అక్కడ చూడండి సింగిల్టన్ జీరో కానీ జెడ్ కానీ అన్నాం. సింగిల్టన్ జీరో కావట్లేదు అంటే ఇంకేం అవ్వాలమ్మా, ఇట్ సెల్ఫ్ జెడ్ అవ్వాలి. ఓకే, యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో అంటే యూలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది జీరో ఎలిమెంట్స్ అనేవి యూలో ఉండదు. దెన్ వేర్ ఎగ్జిస్ట్ ఏ అనేది యూలో ఉంటే సచ్ దట్ ఏ ఈజ్ నాన్ జీరో. యూలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఇవి కూడాను నాన్ జీరో ఎలిమెంట్స్ అని చెప్పేసి రాసామన్నమాట. ఓకేనా, an ideal A belongs to U such that A is not equal to 0. ఓకే, సిన్స్ A belongs to U and -1 belongs to Z. ఏ అనేది యూలో తీసుకున్నాం, -1 అనేది జెడ్లో తీసుకున్నాం. అయితే యూ అనేది ఐడియల్ అవుతుంది కాబట్టి ఐడియల్ సెకండ్ కండిషన్ ఇక్కడ లెఫ్ట్ ఐడియల్ రాసాం. -1 ఇంటూ ఏ బిలాంగ్స్ టు యూ. సో -A బిలాంగ్స్ టు యూ ఏమ్మా ఐడియల్ సెకండ్ కండిషన్ అని రాసాం. ఆల్రెడీ మనకేం తెలుసు, సిన్స్ యూ అనేది జెడ్కి సబ్సెట్ అవుతుంది. వన్ ఆఫ్ ఏ అనేది ఒక ఎలిమెంట్, అలా -A మస్ట్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. -A మస్ట్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్. బై వెల్ ఆర్డరింగ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్, ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ u ప్లస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ. యూలో ఉన్నవన్నీ కూడాను పాజిటివ్ ఇంటీజర్స్. అదే యూలో ఉన్న ఎలిమెంట్స్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే యూలోకి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి యూని మనం ఏం చెప్పొచ్చు అంటే నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పొచ్చు. అంటే యూలో కొన్ని ఎలిమెంట్ తీసుకొని మనం ప్రూవ్ చేయవలసింది చేయొచ్చు అన్నమాట. చూడండి, దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడ ఉంటుంది, యూ ప్లస్లో ఉంటాయి. ఇన్ యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. యూ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. ఇప్పుడు వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్, by well ordering principle u plus has a least member say b. అంటే వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అయినా మనం చూస్ చేసి చెప్పగలం. ఆల్రెడీ యూ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయింది. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని యూలో ఏమైనా ఎలిమెంట్స్ మనం కంపల్సరీగా చెప్పొచ్చు. ఆ ఎలిమెంట్ని మనం బి అని చెప్పేసి తీసుకున్నాం. ఆ ఎలిమెంట్ని ఏంటంటే బి అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, యు అనేది ఐడియల్ అయింది. ఈ యూని మనం ప్రిన్సిపల్ ఐడియల్ చెప్పాలి అంటే కనుక ఐడియల్ రింగ్ అని చెప్పాలి అంటే ఈ యు అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవ్వాలి. ఓకేనా, యూని మనం ఏం తీసుకున్నామంటే ఐడియల్ ఆఫ్ జెడ్ అని చెప్పేసి తీసుకున్నాం. మనం చెప్పవలసింది ఏంటంటే జెడ్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చెప్పాలి. జెడ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ ఎప్పుడే అవుతుంది అంటే జెడ్కి సంబంధించిన ఐడియల్స్ అన్నీ ప్రిన్సిపల్ ఐడియల్స్ అయితే ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి, యు అనేది ప్రిన్సిపల్ ఐడియల్ చెప్పాలి అంటే ఈ యూలో సమ్ జనరేటర్స్ ఉండాలి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే బీతో జనరేట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉంటాయి అని చెప్పేసి క్లెయిమ్ తీసుకున్నాం. బీతో జనరేట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉంటాయి అని చెప్పేసి క్లెయిమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బి ఇంటూ ఏ, బి ఇంటూ సి, బి ఇంటూ డి ఈ ఫామ్లో చూపిస్తే సరిపోతుంది. దానికని చెప్పేసి మనం డివిజన్ ఆల్గారిథంని అప్లై చేసుకుంటూ చెప్తాం. చూడండి, ఇప్పుడు యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఓకే, సిన్స్ ఎక్స్ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, అంతే కదా. యు అనేది జెడ్కి సంబంధించిన ఎలిమెంట్స్ కాబట్టి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంటీజర్స్ అవుతుంది. సిన్స్ ఎక్స్ బి ఆర్ ద ఇంటీజర్స్ అండ్ బి ఈజ్ ద నాన్ జీరో ఎలిమెంట్. బి ఈజ్ ద నాన్ జీరో ఎలిమెంట్ ఎందుకంటే యు అనేది నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పేసి తీసుకున్నాం. యూలో ఉన్న ఏ ఎలిమెంట్ జీరోకి ఈక్వల్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు డివిజన్ ఆల్గారిథం అప్లై చేయండి. బై డివిజన్ ఆల్గారిథం దేర్ ఎగ్జిస్ట్ క్యూ కామా ఆర్ బిలాంగ్స్ టు జెడ్ such that x is equal to bq plus r. డివిజన్ ఆల్గారిథం మనకి లోయర్ క్లాసెస్లో చాలా నేర్చుకున్నాం మనం.
ఆ డివిజన్ ఆల్గారిథం అప్లై చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఆర్ ఈజ్ ద రిమైండర్. ఓకే, ఈ ఆర్ వాల్యూ 0 నుండి బీకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కండిషన్ తీసుకున్నాం చూడండి, 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ బి అని చెప్పేసి కండిషన్ తీసుకున్నాం మనం. నెక్స్ట్, సిన్స్ బి బిలాంగ్స్ టు యూ అండ్ క్యూ బిలాంగ్స్ టు ఆర్. బి బిలాంగ్స్ టు యూ అండ్ క్యూ బిలాంగ్స్ టు ఆర్. మరలా ఇక్కడ ఏంటంటే యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్. యూ అనేది ఐడియల్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఐడియల్ సెకండ్ కండిషన్ నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే బీక్యూ అనేది యూలో ఉంటుంది. లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ అనేది సెకండ్ కండిషన్ కదా, దాన్ని బేస్ చేసుకొని బీక్యూ బిలాంగ్స్ టు యూ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఓకే, ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ యూలో ఉంది, బీక్యూ అనే ఎలిమెంట్ కూడా యూలో ఉంది. యూ మనకి ఏం తెలుసు అంటే యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ అవుతుంది. యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఏ కామా బి బిలాంగ్స్ టు యూ అయితే ఐడియల్ ఫస్ట్ కండిషన్ ఏం రాస్తాం మనం, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అంటాం. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్ బీక్యూ అనేవి యూలో ఉంది. యూ అనేది ఐడియల్ కాబట్టి ఐడియల్ ఫస్ట్ కండిషన్ నుండి ఎక్స్ మైనస్ బీక్యూ అనేది ఎక్కడ ఉంటుంది అంటే యూలో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి డివిజన్ ఆల్గారిథంలో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని రాసాం. బీక్యూ ప్లస్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ బీక్యూ బిలాంగ్స్ టు ఆర్. సో ఈ ఈక్వేషన్ నుండి మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ బీక్యూ అంటే ఆర్ అని రాయొచ్చు. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్కి షఫిల్ చేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు యూ అని చెప్పేసి రాయొచ్చు. సో ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఓకే, నెక్స్ట్ ఆర్ బిలాంగ్స్ టు యూ. ఓకే, ఆర్ బిలాంగ్స్ టు యూ. నెక్స్ట్, ఆర్ బిలాంగ్స్ టు యూ సచ్ దట్ ఆర్ వాల్యూ ఏంటి, 0కి బీకి మధ్యన ఉంటుంది. ఆర్ వాల్యూ అనేది 0కి బీకి మధ్యన ఉంటుంది. సిన్స్ బీ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇన్ యూ అని చెప్పేసి ఆల్రెడీ మనం తీసుకున్నాం. సిన్స్ బీ ఈజ్ ద లీస్ట్ మెంబర్, ఇక్కడ చూడండి బీ ఈజ్ ద లీస్ట్ మెంబర్, యూ ప్లస్ హ్యాజ్ ఏ లీస్ట్ మెంబర్